హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 17. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ని చూడగానే స్వీటీ బావా అంటూ అర్హన్ దగ్గరకు వచ్చి గట్టిగా హత్తుకుంది. అదే టైంలో అర్హన్ చేతిలోని తన చేతిని వెనక్కి లాక్కుంది లోచన. తనని చుట్టుకున్న స్వీటీని దూరం జరిపి తనకి దూరంగా జరుగుతున్న లోచన చేతిని పట్టుకుని విసురుగా తన పక్కన నిలబడేలా చేసి, నీకు చెప్పాను కదా, ఎవరైనా నా దగ్గరకు వస్తే వాళ్ళని నాకు దూరంగా పంపించాలి కానీ నువ్వు నాకు దూరంగా వెళ్ళకూడదని. మరి తను నన్ను హక్ చేసుకుంటే నువ్వెందుకు దూరంగా వెళ్తున్నావు? తనని దూరంగా తోసేయాలి. ఇంకోసారి నన్ను వదిలి వెళ్ళాలని చూసావో అని వేలు చూపించాడు కోపంగా చూస్తూ. బావా, నేను కావాలని వదలలేదు. తను అలా నిన్ను పట్టుకుంటే నాకు కోపం వచ్చింది. అయినా కూడా తను నీ మరదలు కదా, అందుకే ఆగిపోయాను అంది లోచన తలదించుకొని. ఎవరైనా సరే నీ తర్వాతే నాకు. నీకు కూడా అలానే ఉండాలి. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం అన్నాడు ఉరిమి చూస్తూ. నువ్వు అంత కోపంగా ఉంటే నాకు భయం వేస్తుంది. నేను మన రూమ్లోకి వెళ్ళిపోతా తలదించుకుని చెప్పింది. నేను ఇక్కడ చెక్కబదం చేస్తూ కూర్చోను. నేను కూడా వచ్చేస్తాను, కాసేపుండు అని ఎదురుగా చూశాడు. అక్కడ జరుగుతున్నది చూస్తూ నోరు తెరుచుకొని ఆశ్చర్యంగా చూస్తున్న స్వీటీని చూసి, నీకేంటి చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇదిగో, ఇది నా భార్య. దీనికి నాకు మీ అమ్మమ్మనే దగ్గరుండి పెళ్లి చేసింది. నీకేమైనా డౌట్స్ ఉంటే ఆవిడని అడుగు, నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు పొగరుగా. బావా, నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాను బావా. నిన్ను ప్రేమించాను బావా. అలాంటిది నన్ను కాదని ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటావు? ఏడుస్తూ అడిగింది స్వీటీ. ఎలా చేసుకున్నానంటే తాళి కట్టి అందరిలానే చేసుకున్నా. ఇంకా నువ్వు ప్రేమించావేమో కానీ నేను కాదు. నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే చెప్పాను నేను తాళి కట్టిన నా భార్యని మాత్రమే ప్రేమిస్తానని. అది ఎవరైనా. నువ్వే ఆవిడను అడిగి పెళ్ళి ఫిక్స్ చేసావు. నేను అడ్డు కూడా చెప్పలేదు. ఆవిడ చెప్పినట్లే చేశాను. కానీ నేను తాళి కట్టింది మాత్రం నీ మెడలో కాదు, నా భార్య త్రిలోచన. ఈ నిజం నువ్వెంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది అన్నాడు కఠినంగా. చందు, నీకేమైంది చందు? ఎందుకంత కఠినంగా మాట్లాడుతున్నావు? అది ఏ పరిస్థితుల్లో ఉందో చూసావు కదా. కనీసం దాన్ని ఓదార్చడం పోయి ఇలా దాన్ని మరింతగా బాధపెట్టడం ఎంతవరకు కరెక్ట్ చందు? మేము ఇక్కడ ఉంటున్నాం, మా గురించి అడిగే వాళ్ళు ఎవరూ లేరనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఏడుస్తూ కాస్త గట్టిగానే అంది జీవిత. వాట్? అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నేను అలా ఎలా అనుకుంటాను? నిజాన్ని ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే అంత మంచిది. అదే నిజం గురించి చెప్తున్నా. నేను దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే అన్నాడు అర్హన్ తగ్గకుండా. ఇంకా చాలు కన్నా, నువ్వేదో దానికి కాస్త నచ్చ చెప్తావు అనుకున్నా, కానీ ఇంకా దాని మనసుని ముక్కలు చేస్తావని అనుకోలేదు. దాని మీద ప్రేమ లేకపోతే లేకపోయింది, కనీసం చిన్నతనం నుండి నీతో కలిసి పెరిగింది, నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది అన్న జాలి కూడా లేదా? నువ్వన్నట్టు నిజాన్ని మనం మార్చలేం. జరిగింది ఒప్పుకోక తప్పదు. కానీ అది చెప్పే పద్ధతి ఇది కాదు. నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోయావు అంది రాజేశ్వరీదేవి. ఫస్ట్ థింగ్, తను నాతో చిన్నప్పటి నుండి కలిసి పెరిగినా నాకు తన మీద ఎలాంటి ఎఫెక్షన్ లేదు. జస్ట్ అత్త కూతురు అంతే. ఇంకా తను నన్ను బావా అని పిలవడం కూడా నాకు నచ్చదు. అదే విషయం నేను తనకి చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా చెప్పే విధానం ఇది కాదన్నారు, కానీ నాకు ఇలానే వచ్చు. ఏదైనా సరే నేను ఇలా మాత్రమే చెప్పగలను. నాకు చెప్పడం రాదు అనుకున్నప్పుడు అసలు నన్ను పిలవకుండా ఉండాల్సింది. నన్ను పిలిచి ఈ చెత్త పంచాయతీ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఒప్పుకోను తగ్గకుండా అన్నాడు అర్హన్. లోచన భయంగా అర్హన్ చేతిని గట్టిగా పట్టుకోగా
రూమ్లోకి వెళ్ళు అన్నాడు లోచన నుదుటి మీద ముద్దు పెట్టి. నువ్వు వచ్చే బావా, నాకు భయంగా ఉంది బెదురుతూ అంది. ఏం కాదు, ఎందుకు భయం, నేను ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు లోచన నుదుటి మీద పడిన కురులని వెనక్కి పెడుతూ. అది చూస్తున్న జీవిత కోపంతో రగిలిపోయింది. ఇక్కడ తన కూతురు జీవితం తలక్రిందులు అయిపోయిందని ఏడుస్తుంటే అర్హన్ అలా భార్యతో, అది కూడా అందరి ముందు అలా మాట్లాడుతూ తనని గారం చేస్తుంటే కడుపు రగిలిపోతుంటే, వెళ్ళమ్మా వెళ్ళు, నీకు భయంగా ఉంటే వెళ్ళి గదిలో పడుకో, ఇంకా అవసరమైతే నీ మొగుడిని కూడా తీసుకుని వెళ్ళు, ఆగిపోయింది నా కూతురు పెళ్ళి కదా, నేను అది నెత్తి కొట్టుకుంటూ ఏడుస్తాం అంది నిష్ఠూరంగా. వెళ్ళకపోతే ఇక్కడే ఉండి మీ ఏడుపులు చూడాలా? నాకు నా మొగుడికి అంత కర్మేం పట్టలేదు. మీకు మహా కుళ్ళుగా ఉన్నట్టుందే నా మొగుడిని నన్ను చూస్తుంటే అంది లోచన ఇంతెత్తున లేచి. ఆశ్చర్యంగా చూశాడు అర్హన్. అర్హన్ మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. అప్పటి వరకు లోచనను చూసి తను చాలా నెమ్మదస్తురాలు, భయం ఎక్కువ అనుకున్నారు. కానీ ఇప్పుడు లోచనని చూడగానే అర్థం కానట్టు అయోమయంగా చూశారు. బాగుందమ్మా, ఇప్పుడు ఊరు పేరు లేని నువ్వు కూడా మమ్మల్ని వెక్కిరించటానికి వచ్చావా అంది జీవిత మరింత కోపంతో. నాకు ఊరు పేరు ఎందుకు లేదు? నా పేరు త్రిలోచన, మా ఊరు పార్వతీపురం, ఇంకా ఇదిగోండి ఈయన నా భర్త. ఒక పెళ్ళైన ఆడదానికి పుట్టింటి పరిచయాలు అక్కర్లేదు. నా పేరు పక్కన నా భర్త పేరు రావడంతోనే నా గుర్తింపు నా భర్త గుర్తింపుగా మారిపోయింది. ఆయన గుర్తింపే నా గుర్తింపు. అయినా పెళ్ళి ఆగిపోయిందని మీ కూతురికి చెప్పాక కూడా పరాయి మగాడిని వచ్చి అలా హత్తుకుందంటే మీ పెంపకం తప్పు. ఇందులో మా బావ తప్పేం లేదు. తప్పేదన్నా ఉంటే నన్ను పీటల మీద కూర్చోబెట్టిన ఈ పెద్దావిడిది. నాకు కూడా ముందేం చెప్పలేదు. 1 గంట ముందు తీసుకొచ్చి పెళ్లి కూతురుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెట్టింది. అయినా ఆవిడ గారి మీద ఉన్న గౌరవంతోనే కదా నేను నోరు మూసుకుని తాళి కట్టించుకున్నది. ఇప్పటికీ ఒక మాట మాట్లాడలేదు కదా. నేను నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు అని, నా బాధ్యత తనది అని తీసుకొచ్చింది. ఆవిడ చెప్పినట్టు వినమని మా రామయ్య తాత చెప్పారు, విన్నాను. పెద్దల మాట వింటే ఎప్పుడూ మంచే జరుగుతుంది అంటారు. మా రామయ్య తాత చెప్పినట్టు విన్నాను. ఇక్కడ ఈవిడ మాట విన్నాను. అందుకే నాకు మంచి మొగుడు వచ్చాడు. అది చూసి కుళ్ళుకుంటున్నట్టున్నారే. నన్నేమనండి, భరిస్తా. ఒక రకంగా మీ అమ్మాయి అదృష్టాన్ని నేను పొందాను కాబట్టి. దానికి కారణం నేను కాకపోయినా ఇప్పుడు నేనున్న స్థానం తనకి దక్కాల్సింది కాబట్టి. అంతేగాని మా బావని ఏదైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోను. చూస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం మొహం మీద పేడకల్లాపు కొట్టేస్తాను. ఏమాత్రం తగ్గకుండా అంది లోచన. లోచన మాటలని అందరూ షాక్తో వింటుంటే రాజేశ్వరీదేవి మాత్రం కోపంగా చూస్తుంది లోచనని. ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన వాళ్ళ రియాక్షన్ ఏంటో మరి చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.